మన ముకుందా జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుందా అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పక్కాగా అమలు చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూరి గిడిసెలు, టార్పాలిన్లతో ఏర్పాటు చేసుకున్న ఇళ్ల సర్వేను సర్కార్ చేపట్టింది. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 4వ వారంలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఆ వేదికను తయారు చేయనుంది. ప్రస్తుతం మంజూరైన ఇందిరమ్మ లబ్ధిదారుల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపకపోతే ఆయా లబ్ధిదారుల అనుమతితో సర్వేలో గుర్తించిన పేదలకు ఆ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సర్వేలో పూరి గిడిసెలుండి ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులను కూడా గుర్తిస్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 3,24,593 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 2,63,058 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొందరు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా చేశారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ సర్వే కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక పేదలకు తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రిని అందించడానికి ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన నిర్మిత కేంద్రాలను పునరుద్ధరించాలని తాజాగా రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన సిమెంట్, ఇటుక, ఉక్కు వంటి సామాగ్రిని కూడా తక్కువ ధరకు అందేలా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో అవసరమైన చోట ఇసుక బజార్లను ప్రారంభిస్తారు. మన ఇసుక వాహనం ద్వారా లబ్ధిదారులకు ఇసుకను అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 4 విడతల్లో ఈ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది.